నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ అన్ని కూడా జస్ట్ బీజేపీని సాటిస్ఫై చేయడానికి ఆ రిజల్ట్ వచ్చింది, మోదీ గారిని సాటిస్ఫై చేయడానికి అని చెప్పేసి మరి వార్తలు అంటే తను కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ ఎందుకు ఇలా చేశారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మోదీ గారిని సాటిస్ఫై చేయడానికి, బీజేపీ నేతల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అలా వచ్చాయని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? మోడీ గారిని మేనేజ్ చేయడానికి ఇంకా బీజేపీ నేతల్ని సాటిస్ఫై చేయడానికి సర్వేలు వచ్చాయా? అంటే వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చిన సర్వేలు జగన్ని మేనేజ్ చేయడానికా? ఇప్పుడు వాళ్ళ చూసాం కదా, వాళ్ళు కూడా కొన్ని సర్వేలు వేశారు. ఏంటి, ఇప్పుడు ఆరామస్థాన్ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి ఇచ్చాడు కదా. ఎవరిని మేనేజ్ చేయడానికి? ఇవన్నీ కూడా ఏంటంటే ఓడిపోయే వాళ్ళు చెప్పేటటువంటి కబుర్లు. ఇది ఫలానా వాళ్ళని మేనేజ్ చేయడానికి సర్వేలు ఇచ్చారంటే మీరెందుకని మేనేజ్ చేయలేకపోయారు? మేనేజ్ చేసేది ఏంటి ఇందులో? ఎగ్జిట్ పోల్స్ అనేది సహజం. ఏది, ప్రతి ఎన్నికకు ముందు ఆయా సంస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని వివరాలు కనుక్కోవడం మనం చూసాం. ఏది, కొంతమందిని ఫోన్ చేసి కనుక్కుంటారు, కొంతమందిని పర్సనల్గా కలిసి కనుక్కుంటారు. అది కూడా కొన్ని శాంపిల్స్ ప్రకారం శాస్త్రీయంగా చేస్తున్నటువంటి సర్వేలు అవి. ఆ సర్వేలేమి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎవరు చెప్పరు, వాళ్ళు చెప్పటం లేదు కదా. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. కానీ వీళ్ళు కంగారు పడిపోతున్నారు. ఏది, వీళ్ళు ధైర్యంగా చెప్పాలా, మాకు ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఇవి, మేము ఇంత కష్టపడ్డాం, మేము ఇంతమందికి న్యాయం చేసామని చెప్పుకోవాలి తప్ప పక్కాడు మేనేజ్ చేశాడు, నువ్వు మేనేజ్ చేయలేకపోయావా అనే ప్రశ్న వస్తుంది అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే కింద పడ్డా మాదే పై చేయి, ఓడిపోతున్నా కూడా మేము గెలుస్తున్నాం అనే మాటలు చెప్పటం అనేది అబ్సర్డ్ అనమాట. ఇప్పుడు నిన్న చూసాం, రోజా కూడా మాట్లాడింది చాలా రోజుల తర్వాత. ఇన్నాళ్ళు అసలు అడ్రస్సే లేని పరిస్థితుల్లో నిన్న తిరుపతిలో ప్రత్యక్షమై రెండోసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం ఖాయం. ఆమె కూడా ఇదే అందామని, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అంటూ. వాళ్ళందరికీ తెలుసు ఏంటి, వాళ్ళు ఓడిపోతున్నారని. వాళ్ళు ఓటమికి వాళ్లే కారణం, వేరే వాళ్ళు కారణం కాదు. ఏది, వాళ్ళ గోతులు వాళ్లే దవ్వుకొని వాళ్ళు అందులో దిగబడిపోయి మమ్మల్ని ఎవరో దోశారంటే నవ్వుల పాలయ్యే పరిస్థితి అనమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓటమి అనేది కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. ఆయన ఓడిపోతున్నాడు అని ఆయన కూడా డిసైడ్ అయిపోయాడు, వాళ్ళ మంత్రులు డిసైడ్ అయ్యారు, అభ్యర్థులు అసలు పత్తా లేకుండా పోయారు. ఓటమి నుంచి వచ్చినటువంటి నైరాశ్యమే కదా ఇదంతా. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందో, దుకాన్ బంద్ అవుతుందో అనేటటువంటి ఒక భయం కనపడుతుంది. రేపొద్దున చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడితే మరి వాళ్ళు వేట బిగించేస్తారు. ఏది, మనం తెలుసు, లోకేష్ బాబు ఏదో రెడ్ బుక్ అనో ఏదో దీంట్లో మనం చూసాం వాళ్ళందరి పేర్లు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హెచ్చరించాడు అనేక సందర్భాల్లో. ఏంటి, తెలుగుదేశం ఒకసారి గెలిచి ముఖ్యమంత్రి అయితే మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ. ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేటాడారో, తప్పుడు కేసులు పెట్టారో వాటన్నిటికీ కూడా మరి మూల్యం చెల్లించక తప్పదనమాట. ఇప్పుడు నిన్నటిదాకా మీ హవా నడిచింది, రేపటి నుంచి వాళ్ళ హవా ప్రారంభమవుతుంది. టిట్ ఫర్ టాట్, చెరపకురా చెడేవన్నమాట. ఇప్పుడు దాకా మీరు వాళ్ళని చెరపాలని చూశారు, రేపొద్దున మీరు చెడిపోతారన్నమాట. ఏది, వాళ్ళని గ్రామ బహిష్కారాలు చేశారు. మనం చూసాం, పిన్నెల్లిలో 300 గ్రామాలని 300 కుటుంబాలను బహిష్కరించారు. ఆత్మకూరులో 60 కుటుంబాలని బహిష్కరించారు. అక్కడ గుళ్ళపాడులో 45 కుటుంబాలని బహిష్కరించారు. ప్రతి చోట కూడా, అటు పల్నాడులో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎలా తోటలు తగలబెట్టారో, ఎలా
భూములు బీళ్లు పెట్టారు, వాళ్ళని గ్రామాల నుంచి తరిమేశారు. గుంటూరులో చూసావు కదా నువ్వు, ఏంటి వీళ్ళందరి కోసం తెలుగుదేశం పార్టీ పునరావాస శిబిరం నడపాల్సి వచ్చింది. అసలు దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ బాధిత పునరావాస శిబిరం అంటే, పునరావాస శిబిరాలు నీకేం తెలుసు? ఏదో దివిసీమ తుఫాను, తిత్లియో లేకపోతే హుదుహుదు తుఫాను బాధితులకు పునరావాస శిబిరాలు నడుపుతారు. లేదు ఎక్కడో సరిహద్దు దేశాల మధ్య అక్కడ యుద్ధ ఖైదీల కోసం పునరావాస శిబిరాలు నడుపుతారు. మొదటిసారి ఒక పార్టీ బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్లో పునరావాస శిబిరం 2 నెలల పాటు నడిపారు. వాళ్ళకి మళ్ళా వేరే చోట ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఏదో జీవన వృత్తి కల్పించి ఉపాధి కల్పించి పంపించారు. ఇప్పుడు వీటన్నిటికీ కూడా తగిన శాస్తి తప్పదన్నమాట. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి చలాయించాం, కన్ను మిన్ను కానకుండా వ్యవహరించాం. ఇప్పుడు జనం ఏం చేశారు? నెత్తికెక్కిన కళ్ళు కిందకి దించారు. ఇంకా కొన్ని గంటల్లోనే నీకు ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలు వస్తున్నప్పుడు మరి రేపటికి కౌంటింగ్ ఏజెంట్లు ఉండరానా? ఏది ఎగ్జిట్ ఫలితాలు అవాస్తవాలు ఇవన్నీ కూడా మోడీ మేనేజ్ చేశాడు అంటే, మోడీ మేనేజ్ చేస్తే దేశంలో మేనేజ్ చేశారా? ఈ మాట మరి రాహుల్ గాంధీ అనలేదే. మనం చూసాం కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే ఏమని, ఖర్గే ఏమన్నాడు? మేము ఎగ్జిట్ పోల్స్ని బహిష్కరిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ పైన పెట్టే డిబేట్లకి మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు హాజరు కారన్నారు. అదో రకంగా ఓటమిని అంగీకరించటం. ఎగ్జిట్ పోల్స్ నువ్వు బహిష్కరించడం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ మీద డిబేట్లకి మీ వాళ్ళని వెళ్ళొద్దంటావు ఏంటి? ఓడిపోతున్నామని మీరే ఒప్పుకున్నట్లయింది. ఆ విషయం పైన విమర్శలు రావడంతో ఏం చేశారు? మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. మేము ఆ ఉద్దేశంతో అనలేదు, ఇప్పుడు మా వాళ్ళు అటెండ్ అవుతారు అని మళ్ళీ ఖర్గే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు కదా అసలు మాట్లాడాల్సిన వ్యక్తి, మాట్లాడలాం. తాడేపల్లి నుంచి వచ్చారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకే ఆయన అసలు కనీసం ప్రెస్ మీట్ పెట్టడం కానీ, తన క్యాడర్లో తన యొక్క నాయకుల్లో అభ్యర్థుల్లో విశ్వాసం పెంచే విధంగా మరి ఆయన నుంచి సందేశం ఏమీ వెళ్ళలేదు. అర్థం, జగన్మోహన్ రెడ్డి రాబోయే ఓటమికి ముందే ప్రిపేర్ అవుతున్నాడా? అంటే చాలా వరకు ఏంటంటే ఆయన వెళ్ళేటప్పుడు కూడా చాలా రూమర్స్ వచ్చాయి, ఓడిపోతాడని ముందే గ్రహించి ఇంకా విదేశాలకు వెళ్తున్నాడు, ఇంకా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్పేసాను. కానీ ఎట్టకేళ్ళకి అందరి అంచనాలని దారుమారు చేస్తానే రావడం అయితే జరిగింది. కానీ వచ్చినాక కూడా ఎక్కడ కూడా తను మాట్లాడింది లేదు, అల్లల గురించి మాట్లాడింది లేదు, దేని గురించి కూడా మాట్లాడింది లేదు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇదే ఏంటి అసలు రాగానే ఏదో ఫైర్ అయిపోయినట్టు, ఈ 15 రోజుల్లో మీరంతా చండాలం చేశారని కోప్పడినట్టు, సజ్జల్ని తిట్టినట్టు, మంత్రుల్ని చండాలంగా మాట్లాడినట్టు మనం సోషల్ మీడియాలో చూసాం. ఇప్పుడు జోగి రమేష్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటి, జూన్ 4వ తారీఖు చంద్రబాబుకి మూర్ఛ వచ్చింది అంటాడు. మూర్ఛ వచ్చేది చంద్రబాబుకా మీకా కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చూసి మీకు మూర్ఛ వచ్చేసిందా? అసలు రేపటి ఎగ్జాక్ట్ పోల్స్ చూస్తే ఇంకెలాంటి మూర్ఛ వస్తుందో చూడాలా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.